నిలుపగలిగే యోధులేనమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కర్ వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి మహానుభావుల ఆశయాల విధానాలు వర్ధిల్లాలి మహానుభావుల ఆశయాల విధానాలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ జై భీమ్ జై భీమ్ అమిత్ షా వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే అమిత్ షా బీజేపీ అమిత్ షా బీజేపీ ఓటేలాలి బహుజన సమాజ్ పార్టీ ఓటేలాలి బహుజన సమాజ్ పార్టీ బెహన్ కుమార్ మాయావతి నాయకత్వం బెహన్ కుమార్ వారి నాయకత్వం ఓటేలాలి బహుజన సమాజ్ పార్టీ ఓటేలాలి బహుజన సమాజ్ పార్టీ బెహన్ జీ మాయావతి నాయకత్వం బెహన్ జీ మాయావతి నాయకత్వం బెహన్ జీ మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఉద్దేశించి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మీరు చెప్పే బదులు దేవుడి పేరు స్మరిస్తే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా అవహేళన చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఒక పార్లమెంట్ అంటే ఈ భారతదేశానికి దేవాలయం లాంటిది. పార్లమెంట్ నుంచినే అన్ని మనకు జీవోలు గాని ఈ పరిపాలన వ్యవస్థ అంతా కూడా పార్లమెంట్ ఇచ్చి మనకంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పార్లమెంట్ సాక్షిగా ఒక కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడాడంటే ఆయన అగ్రకుల దోపిడీకి ఎంత పాల్పడతా ఉన్నాడో, ఆయన మనసులో దళితులన్నా బహుజనులన్నా ఎంత తక్కువ చూపుందో ఆ సందర్భంగా ఆయన మాటలు బట్టి అర్థమవుతా ఉంది. నేను ఈ విధంగా ఈ సందర్భంగా అమిత్ షా గారితో మాట్లాడుతూ ఉన్నా, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు కాకపోవచ్చేమో, ఎందుకంటే మీరు మనువాదాన్ని మనుధర్మ శాస్త్రాన్ని మీ గుండెల్లో మీ మెదల్లో ఎక్కించుకుని మీరంతా కూడా పనిచేస్తూ ఉంటారు. నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు బహుజన వర్గాలు 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అగ్రకులో ఉన్న పేదలకు మహిళలకు కనిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ మాకు కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మీకు అంబేద్కర్ గురించి 2 మాటలు చెప్తా. మీ అందరు కూడా తెలుసు, నువ్వు ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నావు. నీ బిడ్డ కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ తన బిడ్డ చనిపోతే తన కడుపున బిడ్డ చనిపోతే కడ చూపుల్లో ఆయన బిడ్డ శవాన్ని ఖననం చేయడానికి తెల్ల పుట్టలేకపోతే తన భార్యకు ఉన్నటువంటి పాత తెల్ల చీరని కప్పి ఖననం చేసినట్టు మహనీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలు గాని ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గాని తినే తిండి కట్టే బట్ట మాట్లాడే మాట ఈ రోజు మేము ఎంతో కొత్త ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో మనుషులుగా చూడబడుతున్నామంటే దానికి ఒకే ఒక కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీటి కోసం కొట్లాడాడు, కూడు కోసం కొట్లాడాడు, చదువు కోసం కొట్లాడాడు. మేము మనుషులరా ఈ దేశంలో అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మా ప్రజలకందరికీ కూడా ఒక ప్రవృత్తిలాగా కరిగిపోతూ మాకు వెలుగునిస్తే ఆ వెలుగులో మేమంతా కూడా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు తక్కువ చూపు చూసి మాట్లాడమంటే నీ దురంకారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజు
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. బెడ్ కుమారి మాయావతి గారు మా అధినాయకురాలు ఈ దేశవ్యాప్త ఆందోళనకు నిరసనలో భాగంగా ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కూడా మేమందరం కూడా రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చెప్తా ఉన్నా, అమిత్ షా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చూడండి, మీరు ఒకసారి చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు గడుస్తా ఉంది, నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన తప్పు చేశాడనే ఒక భావన ఉంటే, ఆయన ఒక్కసారైనా ఈ దేశానికి ఈ జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ కి నేను క్షమాపణ చెప్తానని చెప్పి ఆయన నోట్లో ఒక్క మాట కూడా రాలేదు. అంటే ఆయనకు అగ్రకుల కుల అహంకారం ఏ విధంగా ఉందో దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఈ అమిత్ షా లాంటి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాల్సిందే, ఈ భారతదేశ జాతికంతా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. బహుజన్ సమాజ్ పార్టీ.